హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటుంటారు కదా, నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ఉంది, బట్ మాకు టైం సరిపోలేదు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ నేను ఏదైతే వెళ్ళానో అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసి చూపించాను, బట్ ఇంకా చాలా ఉంటాయి అక్కడ. ఆల్రెడీ బ్లాగ్లో చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చూడండి, మంచి కలెక్షన్స్ అన్ని షేర్ చేశాను. అన్నీ కొనుక్కోలేం కాబట్టి నాకు యూస్ఫుల్ అయినవి, ఇప్పుడు ప్రెసెంట్ నాకు కొన్ని అవసరమైనవి పర్చేస్ చేసుకుని వచ్చాను అనమాట. సో అవే ఈరోజు మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసేద్దామని అనుకున్నాను, ఆ చిన్న వీడియోవే కాబట్టి, బట్ ఇది పెద్ద వీడియో అవుతుంది ఎందుకంటే చాలానే తీసుకున్నాను కలెక్షన్. నేను మంచి ప్రైస్కి వచ్చాయి అనిపించింది నాకు యాక్చువల్లీ. సో ఇది ఫిబ్రవరి 18th వరకు ఉంటుందని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగితే. సో మీకు ఒకవేళ కలెక్షన్లో కూడా ఏమైనా నచ్చితే కూడా ఆల్మోస్ట్ స్టాల్స్ అన్ని కూడా లాస్ట్ వీడియోలో నంబర్స్తో సహా అన్ని చూపించాను. సో మీకు కావాలనుకుంటే అక్కడ స్టాల్ నెంబర్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పడానికి నంబర్స్ గుర్తుండవు కదా, సో కాబట్టి ఆ వీడియోలో చూడండి ఒకసారి, ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం తీసుకున్నాం అనేది షేర్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ అయితే నేను దుప్పట్లు బాగా తీసుకున్న, బెడ్షీట్స్. సో కప్పుకోవడానికైనా లేదంటే ఈ ఏమంటారు బెడ్ మీదకైనా బాగున్నాయి బెడ్షీట్స్ అనే కాదు, నాకు క్లోతింగ్ కూడా మంచిగా అనిపించాయి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు యాక్చువల్లీ క్లోతింగ్, ఎందుకంటే వద్దు అనే ఉద్దేశంతో వెళ్ళాను, ఊరికి అలా చూసొద్దాం అన్నట్టు లాస్ట్ వెళ్ళినప్పుడు. బట్ ఈసారి ఎక్కువ తీసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళాను, బికాస్ నాకు అవసరం ఇప్పుడు. సో మంచి బడ్జెట్లో వస్తే తీసుకుందాం అనుకున్నా, బట్ బార్గెన్ అయితే చాలా చేయాలి, చాలా అంటే చాలా, హాఫ్ రేట్ వరకు మీరు బార్గెన్ చేయొచ్చు. సో అలా చేస్తేనే మనకి మంచి బడ్జెట్లో వస్తాయి. వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్తారండి. సో కంపల్సరీ బార్గెన్ చేసే స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. నాకు కూడా చాలా తక్కువ, బట్ ఇంప్రూవ్ అయ్యే అనిపించింది నాకు, బెటర్గానే చేశాను యాక్చువల్లీ. సో చూడాలి, మీరు కూడా చెప్తాను, ఆల్మోస్ట్ కొన్ని గుర్తున్నంత వరకు ప్రైజెస్ కూడా చెప్తాను. ఎంతవరకు నేను బార్గెన్ చేసింది కరెక్టా రాంగా మీరు కూడా చెప్పండి, ఓకేనా? ఇంకా తక్కువకి అడగచ్చా పర్లేదా అన్నట్టు మీరే చెప్పాలి. సో ఫస్ట్ అయితే ఈ బెడ్షీట్ తీసుకున్నా, ఆల్రెడీ చాలా చూపించాలి కాబట్టి ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఇట్లాంటివి కావాలంటే మాత్రం నుమాయిష్కే వెళ్ళాలి. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో. నేను ఇది యాక్చువల్లీ మింత్రాలో అలాగా ట్రై చేశాను, చూద్దాం పర్చేస్ చేయాలి అని చెప్పి. ఈ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా, బాగా నచ్చింది నాకు. ఇది ఫుల్ పింక్ వచ్చింది అనమాట. దీనికి పిల్లోస్ కూడా 3 పిల్లోస్ వచ్చాయి, చిన్న చిన్న బుజ్జి పిల్లోస్. అండ్ మళ్ళీ బెడ్షీట్, మళ్ళీ నార్మల్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా, సో అవి అన్నీ వచ్చాయి అనమాట. దీనికి చాలా బ్యూటిఫుల్ ఉంది, నాకు చాలా నచ్చింది. ఏదైనా స్పెషల్ అకేషన్కి వేసుకుంటా. యాక్చువల్లీ ఇది 2500 చెప్పారు, మేము 1500కి అడిగాం. 1500 అయితే 1600 అన్నారు, కానీ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాక తీసుకున్నాం. నాకైతే ఫస్ట్లో ఓపిక ఉంది, మంచిగా కొంతసేపు అడిగి కొంచెం లేదు ఇవ్వాలి అది అని అడిగాను. తర్వాత ఓపిక అయిపోయింది, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అన్నట్టుగానే. నేను అడిగిన ప్రైస్ ఇస్తేనే నేను తీసుకున్నా, లేదంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టలేదు లాస్ట్కి వచ్చేసరికి. ఇంకా ఎందుకంటే ఓపిక అయిపోయింది అడగటానికి, ఎందుకంటే వాళ్ళు వెంటనే ఒప్పుకోవట్లేదు. చాలాసేపు మాట్లాడి లేదు ఇవ్వండి అంటే అప్పుడు ఇస్తున్నారు. సో అంత ఓపిక అయిపోయి ఫస్ట్ అంతా అలాగే అడిగాము, బట్ ఒక 100-200 అలా పెంచుకుంటూ అట్లా ఇచ్చేసామన్నమాట, ఇంకా ఓపిక అయిపోయి. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు, టైం అయిపోతుందో పక్కన అని చెప్పి ఫాస్ట్గా తీసుకుని, ఒకవేళ ఇస్తానంటే మేము అడిగిన ప్రైస్కి తీసుకున్నాం, లేదంటే ఫాస్ట్గా బయటకు వచ్చేయాలి అన్నట్టుగా ఉన్నాం. బట్ ఆల్మోస్ట్ మేము అడిగిన ప్రైజెస్కి చాలా వరకు ఇచ్చారు, ఒక 100-200 అటు ఇటుగా. సో ఎంత బ్యూటిఫుల్ బెడ్షీట్ ఇది. 2500 చెప్పారు, 1500కి అడిగాం, 1500కే తీసుకున్నాను ఇది. సో చాలా నచ్చింది. దీంట్లో వైట్ కూడా ఉంది, కానీ వైట్ బాగా ట్రాన్స్పరెంట్గా అనిపించింది, సో అందుకే పింకే తీసుకున్నాను. సో ప్యాటర్న్ కూడా బాగుంది, క్యూట్గా. సో ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి చూసారా, ఈ ఫ్రిల్స్ అనమాట. ఇవి మామూలు బెడ్షీట్స్, ఇది పిల్లో కవర్ అనమాట. ఈ ఫ్రిల్స్ మోడల్ నాకు ఎప్పుడో నుంచి తీసుకుందామని ఉంది, చూడగానే అదే అనిపించింది, బాగుంది కదా. బయట దొరికినా 1500కి అయితే రాదండి, ఐ ఫీల్. ప్యూర్ కాటన్, ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. అండ్ శారీస్ ఇవి కూడా మెయిన్లీ వీవర్స్ పెడుతున్నారు అనమాట. సో డైరెక్ట్ వీవర్స్ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు శారీస్ కూడా. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, కోటా శారీస్కి, కోటా డ్రెస్సెస్కి కావాలంటే కూడా మీకు ఒక స్టాల్ నెంబర్ చెప్పాను కదా, బ్యూటిఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ కోటా డ్రెస్సెస్ తీసుకోవాల్సిందని తర్వాత అనిపించింది, ఒక డ్రెస్ అనేది తీసుకుని ఉండాల్సింది లేదు కదా అని. బట్ ఎందుకులే, నాకు రెడీమేడే కంఫర్ట్ అనిపించి ఇంకా మానేసాను, తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా. సో వచ్చి నేనైతే శారీస్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇది ఒక శారీ తీసుకున్నాను, ఇదేదో చెప్పారు, ఏదో సిల్క్ అని చెప్పి, బాగల్పూరి సిల్క్ ఏదో చెప్పారండి, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాకు. సో
సో బాగుందనమాట, చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అండ్ మంచి షైన్ కూడా ఉంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, మెయిన్ బ్రౌన్. సో దీంట్లో చాలా కలర్స్ చూపించారు కానీ బ్రౌన్ నచ్చి, ఇంకా బ్రౌన్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి బ్రౌన్ తీసుకున్నాను. ఇది 1000 రూపీస్ పడినట్టుంది, చెప్పడం అయితే 2000 చెప్పినట్టున్నారు, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో 1000కి అనుకుంటున్నాను నేను తీసుకోవడం, 1000కి తీసుకున్నాను, 1100కో తీసుకున్నట్టున్నాను అది. బట్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగున్నాయి, శారీస్వి కానీ బెడ్షీట్స్వి కానీ మెటీరియల్ క్వాలిటీ డిఫరెన్స్ అనిపించింది. ఆన్లైన్లో మనం చూస్తూ ఉంటాం ఇంకా తక్కువ ప్రైస్లకు వచ్చేస్తాయి అని అనుకుంటాం, కానీ ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా నాకు క్వాలిటీ బాగా అనిపించింది అనమాట. చీప్గా అసలు లేవు ఎక్కడ కూడా, మంచిగా ఉన్నాయి. కాటన్ శారీస్ అనమాట, అత్తయ్య కోసం తీసుకున్నాను. సో ఇదొక శారీ. అత్తయ్యకి ఏదైనా పట్టు శారీస్ కొంటే అస్సలు నచ్చదు, కాటన్ శారీస్ అంటేనే ఇష్టం అనమాట. సో ఇవైతే ఎక్కువ యూజ్ అవుతాయి కదమ్మా, ఎందుకు అంత రేట్లు పెట్టి పట్టు చీరలు కొంటావు అంటారు. ఎప్పుడైనా కొంటా పట్టు శారీస్, అది కూడా ఏమంటారు అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్యకి నచ్చిన కలరే చూసుకుని కొనుక్కుంటారు అన్నట్టు తీసుకెళ్తే అస్సలు పట్టు శారీస్ కొనుక్కోరు. సో అందుకే ఇంకా కాటన్ శారీస్ మంచిగా ఉన్నాయి మెయిన్లీ, అండ్ ఇప్పుడు బాగా అవసరం అన్నమాట ఇంట్లో. సో చెప్తాను, ఎంత సస్పెన్స్ పెడుతున్నానని ఏమి అనుకోకండి, చెప్తాను సూన్. ఎందుకంటే అంటారు కదా అది జరిగే వరకు చెప్పకపోవడం మంచిది అని చెప్పి, సో జరిగాక చెప్దామని ఆగా, అంతేగాని మీకు చెప్పకూడదు అని కాదు, ఓకేనా. సో ఇప్పుడు బాగా అవసరం అత్తయ్యకి శారీస్, సో అందుకని చెప్పి ఇంకా తీసుకున్నాను. కాటన్ శారీస్ తీసుకున్నాను మెయిన్లీ. ఇది చందేరి, ఇది యాక్చువల్లీ కాటన్ కాదు, సిల్క్ వస్తుంది, చందేరి సిల్క్, కానీ డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీది. ఇది ప్యూర్ బెంగాలీ కాటన్ అనమాట. బెంగాలీ కాటన్ మనకు జనరల్గా బయట అంత దొరకదంట, సో ఎక్కువ దొరకదు, దొరుకుతుంది బట్ ఎక్కువ దొరకదు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బెంగాలీ కాటన్ అని చెప్పి తీసుకున్నాము. బెంగాలీ కాటన్లోనే 2 శారీస్ తీసుకున్నాను. సో ఇదొకటి కాటన్, చాలా మెత్తగా ఉందన్నమాట అండ్ డిఫరెంట్గా ఉంది చీర. సో ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకుని, ఇది కాస్ట్లీ ఉన్నాయి. బెంగాలీ కాటన్లో నార్మల్ ఉన్నాయి, చిన్న నార్మల్ అంచులు వస్తాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. సో అవి కొంచెం తక్కువ 1200, 1300 ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి. బట్ ఇవి వచ్చి 2800 అట్లా ఉన్నాయి అనమాట. ఇది 2800 శారీ. అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా కూడా వీవింగ్ అంట. సో ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా లోపల కూడా వర్క్ వచ్చిందనమాట. సో మొత్తం కూడా వీవింగ్ అంట. సో దానివల్ల ఇది ఎక్కువ అని చెప్పారు. ఇది కూడా 2500, ఇది కూడా బెంగాలీ కాటనే. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. సో కాటన్ అనమాట. సో ఇది కూడా 2800 పడింది. ఇది కూడా వీవింగ్ అని చెప్పారనమాట. అంటే వెనకాల మీరు చూస్తే ఇది ప్రింట్ కాదనమాట, ఇదంతా థ్రెడ్ వస్తుంది. సో ఇదైతే మొత్తం శారీ అంతా డిజైన్ వచ్చింది. సో ఇలాగా ఇదంతా కూడా వర్క్, డిజైన్ కాదు, ప్రింట్ కాదు, ఇది లోపల థ్రెడ్ వర్క్ లాగా అనమాట. సో దానివల్ల మనకి వీవింగ్ వల్ల ఎక్కువ ప్రైజెస్ పడ్డాయి. ఇవి 2800 చెప్పారు, కానీ మేమైతే 2000కో ఎంతకో తీసుకున్నట్టున్నాం. 1900కో 2000కో, ఒకటైతే 1900కి ఇచ్చారు, ఇంకొకటి 2100కే ఎంతకో ఇచ్చినట్టున్నారు. సో అది చాలా బతిమాలం, కానీ అంతకంటే తగ్గించలేదన్నమాట ఎంత బతిమాలినా. అండ్ నెక్స్ట్ ఇదొకటి మమ్మీ కోసం తీసుకున్నాను ఈ శారీ నేను, కోటా శారీ. మమ్మీ బాగా శారీస్, కోటా శారీస్ కడతారు ఎక్కువ అనమాట. డైలీ వేర్లో కూడా ఇలాంటి శారీస్ ఎక్కువ కడతా ఉంటారు. సో అందుకని ఈ శారీ చూడగానే మాకు మా మమ్మీ గుర్తొచ్చారు. కలర్స్ ఎక్కువ పెద్దగా లేవన్నమాట, బట్ కోటాలో లైక్ ప్యూర్ పట్టు కోటా ఉంటాయి చూసారా, 5000, 8000 ఈ రేంజ్లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అవి ఆన్లైన్లో కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అంట. సో ఇంకా ప్రస్తుతానికైతే అంత బడ్జెట్ లేదు నా దగ్గర. సో ఇదైతే 1000 రూపీస్ పడింది. సో బాగా వచ్చిందని అనిపించింది. కొంచెం డిఫరెంట్గానే ఉంది కలరు, ప్యాటర్న్ అంతా కూడా. సరే కొంచెం కంఫర్టబుల్గా వేసుకోవడానికి బాగానే ఉంటుందిలే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి ఇది నేను డ్రెస్ తీసుకున్నాను, ఇక్కత్. ఫస్ట్ తీసుకున్నది ఎగ్జిబిషన్కి వెళ్ళగానే ఇదే అనమాట. అసలు దీనికి బేరం కూడా ఆడలేదు, బార్గెన్ చేయలేదు అసలు. దీనికి అడిగాము తగ్గిస్తారా అంటే తగ్గించిన అన్నారు, తీసేసుకున్నాము. ఇంకా తర్వాత స్లోగా బార్గెనింగ్ అలవాటు అయింది. ఎంత బ్యూటిఫుల్ కలర్, నాకు ఎందుకు ఈ మధ్య పీచ్ ఇలాంటివి ఎక్కువ నచ్చుతున్నాయి. సో నా దగ్గర ఇక్కత్ టాప్ ఒకటి ఉంది, అది కూడా JNTUలో పర్చేస్ చేశాను, ఎల్లో కలర్. కాటన్ కాదు అది, ఇది కాటన్ అనమాట. సో కొంచెం ఫ్రాక్ స్టైల్ వస్తుంది. సో ఇలా థ్రెడ్స్ వచ్చాయి. సో మనం కట్టుకోవచ్చు, కావాలంటే ఒక టైట్గా అంటే ఫిట్టింగ్ కూడా కట్టేసుకోవచ్చు, ఫ్రీ సైజెస్ కూడా ఉంటాయి. సో నా సైజులో అయితే ఈ కలర్, ఇంకో కలర్ చూసాను కానీ ఆ కలర్ నా సైజులో లేదన్నారు. సో ఈ సైజ్ ఒకటి తీసుకుని 800 పడింది. బట్ కలర్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఇది ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు అనమాట, లేదంటే అంబ్రెల్లా లాగా కింద లెగ్గిన్ వేసేసుకోవచ్చు. సో అది కూడా ప్యూర్ కాటన్.
సో ఇలాంటి కాటన్వి అవి తీసుకోవాలంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. నాకైతే ఇంకా ఇంకొకసారి వెళ్ళి ఇంకా మెయిన్లీ ఆ కాటన్ డ్రెస్సెస్ ఒకటి, జ్యువెలరీ అంత ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. జ్యువెలరీ బయట ఎక్స్ప్లోర్ చేసాను తప్ప లోపల ఇంకా టైం సరిపోలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం కంపల్సరీ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే తీసుకునేది చికెన్ కర్రీ. నేనైతే మెయిన్లీ నా మైండ్లో నా కోసం తీసుకునేది ఏమన్నా ఉంటే చికెన్ కర్రీ తీసుకుందామని అనుకున్నాను. సో లాస్ట్లో ఇంకా చికెన్ కర్రీ వెళ్ళామన్నమాట. సో చికెన్ కర్రీ నేను తీసుకున్నాను పర్సనల్గా ఎక్కువ. నా కోసం తీసుకునేవి అయితే అదొకటే. టాప్ కలర్ చూసారా ఎంత బాగుందో. కొంచెం అన్ని లైట్ కలర్స్ తీసుకున్నాను అని చెప్పి కొంచెం డార్క్ కలర్ తీసుకుందామని డార్క్ కలర్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది వేరే షాప్లో తీసుకున్నాం. ఇక్కడ క్లాత్ బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాం, అక్కడే ఎక్కువ టైం పట్టేసింది మాకు. సో ఎందుకంటే అక్కడ కలెక్షన్ ఇంకా చూడడం, బార్గెన్ చేయడం అట్లా అయిపోయింది అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ మీషోలో మనకి దొరికేస్తాయి కదా చికెన్ కర్రీవి, బట్ అంత బాగోవండి. అంటే బాగోవంటే కాటన్లో బాగోవు, బట్ మనకి జార్జెట్లో ఎట్లా ఉంటాయి చూసారా, అవి బాగుంటాయి. నా దగ్గర మీషో ఇంకా ఇప్పటికీ ఉన్నాయి, బట్ ఇప్పుడు అవి అంత పట్టట్లేదు, కానీ ఉన్నాయి ఇప్పటికీ. అవి బాగుంటాయి, చాలా బాగుంటాయి. సెట్స్ లాగా వైట్ కలర్ చూపించాను మీకు, అప్పుడు గుర్తుందో లేదో. చాలా బాగుంటాయి, లైక్ మిర్రర్ వర్క్ వచ్చి అది. బట్ కాటన్లో అంత మంచిగా దొరకట్లేదు. మీషోలోనే కదా, ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చి 1500 చెప్పారు ఇవి. సో 1500 అనగానే ఏంటి 1500 అని షాక్ అయ్యాను నేనైతే. సో 1500 ఉంటాయా అనేసి, బట్ బేరం ఆడి మేము 700కి తీసుకున్నాము ఒక్కొక్క టాప్. సో ఒక్కొక్క టాప్ 700 అనమాట. అండ్ షార్ట్ టాప్ వచ్చి ఇది ఒకటి, ఈ కలర్ తీసుకున్నాను. ఇది నాకు లాంగ్ టాప్లో తీసుకోవాలని ఈ కలర్ చూసాను, నాకు దొరకలేదు. సో అందుకని ఇంకా షార్ట్ టాప్లో తీసుకుందాము. షార్ట్ పెద్ద లేవు కదా అని చెప్పి షార్ట్లో తీసుకున్నాను. ఇది బేబీ పింక్. సో క్యూట్ ఉంది. ఇది 500కి వచ్చినట్టుంది. 700 ఎంతో చెప్పారు, 500 తీసుకున్నాము. సో ఇది ఒక చికెన్ కర్రీ. ఈ కలర్ ఒకటి సేమ్ ఇందాక ఫస్ట్ చూపించాను కదా, దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట. ఈ 3 ఒక షాప్లో తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి స్టాల్ నెంబర్స్. అవి ఫస్ట్లో కొన్ని దగ్గర స్టాల్ నెంబర్స్ లేవన్నమాట. సో కొన్ని వాటి దగ్గర లేవు, కొన్ని వాటి దగ్గర ఉన్నాయి. అండ్ మేము బాగా అక్కడ కలెక్షన్ బాగుంది అనిపించినప్పుడు ఆ స్టాల్ నెంబర్స్ తీసాను. అన్నీ పెట్టానో లేదో నాకు తెలియదు, బట్ ఆల్మోస్ట్ తీయడం అయితే తీసాను. అసలు అక్కడ ఇవి కూడా చాలా బాగుంటాయి. ఫ్లాట్స్ కానీ హీల్స్ కానీ ఇవి కూడా బాగుంటాయి. చాలా డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి. నేను ఎప్పుడైనా కంపల్సరీ కొనుక్కునేదాన్ని. సో ఈసారి అస్సలు చూడలేదు. సో ఓన్లీ ఇవి మా సిస్టర్ కోసం తీసుకున్నాను, మా చెల్లి కోసం తీసుకున్నాను ఇవి. సో ఇంకా తన కోసం తీసుకోవాలి అనిపించింది. సో ఇంకా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, చెప్పులు ఎప్పుడు ఉండేవే, తన దగ్గర అయితే అసలు షూ మోడల్ ఉండవని చెప్పి ఇంక ఇవి తీసుకునేవి అయితే కొంచెం అన్నిటికీ సెట్ అవుతాయి. డిజైన్ కూడా గోల్డ్ కాబట్టి. అస్సలు సైజెస్ లేవు తెలుసా, అస్సలు ఎన్ని ట్రై చేశాను నేను, సైజెస్ అస్సలు ఏమీ లేవు అన్నారు. సో ఇంకా యాక్చువల్లీ వేరే షాప్స్లో ఉండొచ్చు, బట్ నేను ఇంకా ఒక 2 షాప్స్కి వెళ్ళాను టైం సరిపోక. సో ఇంకా సరే అని ఇంకా నా కోసం తీసుకోలేదు, ఇంకా మా చెల్లి కోసమే తీసుకున్నాను ఇది ఒకటి మాత్రం. నెక్స్ట్ వచ్చి బెడ్షీట్స్ మాత్రం చాలా నచ్చాయి నాకు. అక్కడ ప్యాటర్న్స్ డిజైన్స్ బాగున్నాయి. ఇది టై అండ్ డై స్టైల్ అంట. ఏదో ఒకటి తీసుకున్నాను. బెడ్షీట్ 500 పడింది. ఇది తగ్గలేదు, 50 రూపీస్ తగ్గించినట్టున్నారు, 450కి ఇచ్చారు. సో ఫుల్ కింగ్ సైజ్ బెడ్షీట్, ప్యూర్ కాటన్ అనమాట బెడ్షీట్. సో చాలామంది బెడ్షీట్స్ బాగుంటాయి అంటారు నాంపల్లిలో, అంటే చూడ్డానికే కాదు క్వాలిటీ కూడా బాగుంటాయి అని అంటారు. సో ఇవి ఏమంటారు, కవర్స్, పిల్లో కవర్స్. సో ఇవి వచ్చినాయి, 450కి వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ క్విల్ట్స్ ఒకటి చాలా బాగా వచ్చాయండి, 400కి వచ్చాయి క్విల్ట్స్. సో ఇంకా ఇక్కడ ఒకటి, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒకటి అన్నట్టు తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ అస్సలు మొన్న వెళ్ళినప్పుడు దుప్పట్లు లేవు కప్పుకోవడానికి కూడా సరిగ్గా. నార్మల్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవే కప్పుకున్నాము. సో అనుకున్నా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాలి అనేసి, లేదంటే ఆర్డర్ చేద్దామని. బట్ ఇవి చూడగానే అదే గుర్తొచ్చి, ఓకే కింద వేసుకోవడానికి కూడా అలా బాగుంటాయి అనమాట. అలా కింద వేసుకొని పడుకోవడానికి కూడా మరీ థిక్గా లేవు, కప్పుకోవచ్చు లేదంటే కింద వేసుకోవచ్చు. సో మరి థిక్గా లేవు, అలా బెడ్ మీద వేసుకోవాలన్నా లేదంటే కింద వేసుకొని పడుకోవాలన్నా కూడా మరి థిక్గా లేకుండా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి మెయిన్గా అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇదొకటి సేమ్. ఇది కలర్స్ ఇంకో కలర్ తీసుకున్నాను. ఇదొక కలర్, ఈ పింక్, లైట్ పింక్. ఈ బాగా వచ్చాయి అనిపించింది నాకు. 400. ఇవి చెప్పడం అయితే 600 ఎంత చెప్పారు, కానీ మేము 400 అడిగి 400 తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి వేరే షాప్లో తీసుకున్నాం, ఫస్ట్ షాప్లో. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ ఇవి ప్యూర్ కాటన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి. ఏమో ఏది కాటనో ఏది కాదో తెలియదు, కానీ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ సేమ్ ప్రైజే పడినాయి. చూడ్డానికి అండ్ క్వాలిటీ విషయంలో, ఫిట్టింగ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట.
సో మీరు తీసుకుంటే కనుక ఈ మెటీరియలే తీసుకోండి. ఈ మెటీరియలే బాగుంది, సాఫ్ట్ ఉందన్నమాట. ఇది కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు ఉంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉందన్నమాట. అదిగోండి ట్రాన్స్పరెంట్ ఉంది ఇది కొంచెం క్లాత్. బట్ ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళాము, ఇంకా ఓపిక అయిపోయింది, అప్పటికి చేతిలో లగేజ్ ఉంది. సో ఆ లగేజ్ తీసుకొని అక్కడ కూర్చుండిపోయి అక్కడే ఇంకా షాపింగ్ చేసేద్దాం అన్నట్టు అక్కడే కూర్చుండిపోయాం. చూసిన తర్వాత నెక్స్ట్ పక్కన ఇంకొక షాప్ ఉంది, సరదాగా బయట ఏదో తగిలించుంటే చూద్దామని వెళ్ళాము. చూస్తే ఇంక ఇవి చూపించారు, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అయ్యో ఇక్కడే తీసుకోవాల్సిందే అనిపించింది, చాలా బాగున్నాయి, మెటీరియల్ బాగున్నాయి, మెయిన్గా క్వాలిటీ. సో ఇది ఒకటి, ఇది కూడా 700 పడ్డాయి. ఇది ఒకటి, ఈ కలర్ ఒకటి తీసుకున్నాను, 2 కలర్స్. అది ఇవి కూడా బాగున్నాయి, కానీ ఇది ఒక మెటీరియల్ అదొక మెటీరియల్ అంతే. వేసుకుంటే లుక్ వస్తాయి, ఇవి కూడా చాలా లైట్ ఉంటాయి. మెయిన్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్స్కి బాగా యూజ్ అవుతాయి ఇవి. అండ్ ఇది ఒక శారీ తీసుకున్నాను, మమ్మీ కోసమే తీసుకున్నాను. ఇది కూడా ఇది యాక్చువల్లీ చికెన్కారీ అనమాట శారీ. చికెన్కారీ శారీ ఇంకోటి తీసుకుందాం అనిపించింది, కానీ అంత బాగాలేదన్నమాట శారీస్. అంటే ఓల్డ్ స్టాక్ ఉంది కొంచెం, బట్ చికెన్ కర్రీ అయితే మమ్మీ దగ్గర ఉండదు కంపల్సరీ. సో ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్, మమ్మీకి ఎక్కువ చీరలు నేను తీసుకోను, ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ కలర్స్ ఉంటాయి, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అండ్ మెటీరియల్స్ నాకంటే ఎక్కువ మా మమ్మీకి ఎక్కువ తెలుసు, ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఏముంటాయి అనేది. సో అంత నాలెడ్జ్ ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి డిఫరెంట్గా ఉంది, ఇదైతే కంపల్సరీ ఉండదు అని అనిపించింది. తీసుకోవాలంటే ఆల్రెడీ అది ఉంది కదా, ఉందేమో అలా డౌట్ వస్తూ ఉంటుంది అనమాట నా మైండ్లో. సో అందుకని ఎందుకులే, మళ్ళీ తీసుకున్న తర్వాత మమ్మీకి నచ్చుతుందో లేదో ఇలా భయపడి ఇంక తీసుకొని ఎక్కువ ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేయను. సో అందుకే వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మీ నేను నీకు చీర తీసిస్తాను, తీసుకో సెలెక్ట్ చేసుకొని మమ్మీకే సెలెక్షన్ ఇచ్చేస్తాను అనమాట. చికెన్కారీ ప్యాటర్న్ అంత ఈజీగా దొరకదు శారీస్లో. సో అందుకనే ఇది నమ్మకంగా తీసుకున్నాను. ఈ కలర్ కంపల్సరీ ఉంటుంది, బట్ ఈ ప్యాటర్న్ అయితే ఉండదు. అండ్ చాలా మంచి కాటన్ అనమాట. సో సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బ్లౌజ్ అది కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ పింక్ చూశాను, బేబీ పింక్, బట్ దానికి ఏదో డ్యామేజ్ వచ్చింది అనమాట. సో ఎందుకో తీసుకోబుద్ధి అవ్వలేదు. తక్కువగా ఇస్తాను, తీసుకోండి అన్నారు కానీ తీసుకోలే. ఇది వచ్చి 3500 చెప్పారు. 3500 చెప్పారా, 2500 చెప్పారు, 2000కి ఇచ్చారు. సో ఇదనమాట, చాలా బాగుంది శారీ మాత్రం. బట్ ఎక్కువ కలర్స్ లేవు, ఆప్షన్స్ ఎక్కువ లేవు శారీస్లో. అండ్ ఇది ఒకటి, ఇది వచ్చేసి చికెన్ కర్రీ బాటమ్ తీసుకున్నా. ఎలాగో ఇన్ని చికెన్ కర్రీ టాప్స్ తీసుకున్నాను కదా, సో అందుకే బాటమ్ తీసుకున్నా. తర్వాత వచ్చాక అనిపించింది ఇంకా అందరికి తీసుకోవాల్సింది చికెన్ కర్రీ టాప్స్ అని అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఇంకా బెడ్షీట్స్ ఉన్నాయి. ఈ బెడ్షీట్ అనమాట, నేను మీకు దీన్ని ఇది కూడా నేను యాడ్ చేశాను నిన్న వ్లాగ్లో. ఐ మీన్ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ స్టాల్ నెంబర్ కూడా చూపించాను. దీన్ని కూడా ఖచ్చితంగా వెళ్ళండి. యాక్చువల్లీ స్టాల్ నెంబరే కాదు, వీళ్ళకి ఏదో స్టోర్ కూడా ఉందని చెప్పారు, బట్ ఎక్కడ నేను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అది పేరు ఆర్ఆర్ కలెక్షన్స్ ఏదో ఉంది. కాటన్ బెడ్షీట్స్ కింగ్ సైజ్ అనమాట. సో కొంచెం జైపూరి స్టైల్, ఆ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ సెట్ అవ్వవు, ఇక్కడ కొంచెం స్టైలిష్గా వేసుకుంటాను కదా, సో ఇక్కడ సెట్ అవ్వవు. అందుకే అత్తయ్య వాళ్ళకే తీసుకున్నాను. మెయిన్లీ ఏంటంటే మన ఇంటి దగ్గర కొత్త బెడ్ తీసుకున్నాం కదా ఆ రూమ్లో, సో ఆ రూమ్లోకి బెడ్షీట్స్ లేవన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా ఎలాగో తీసుకుందాము అని అనుకుంటున్నారు అత్తయ్య. సో సరే అని ఇంకా ఇవి తీసేసుకున్నా. ఇవి యాక్చువల్లీ 500 పడ్డాయి ఒక్కొక్కటి. సో చాలా బడ్జెట్లో వచ్చాయండి. 500కి కింగ్ సైజ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అంటే అంత ఈజీ ఏం కాదు కదా, బాగానే వచ్చాయి. సో మా ఫ్రెండ్ని అడిగితే తను కూడా చాలా బాగుంటాయి బెడ్షీట్స్, అంటే క్వాలిటీ. నాకు భయం వేసింది, అంటే కలర్ ఏమన్నా ఫేడ్ అవుతాయా, అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి కదా అనుకున్నా. యాక్చువల్లీ 1000 రూపీస్ చెప్పారు. లాస్ట్లో ఇంకొద్దు, మాకు వద్దు అన్నట్టుగా వచ్చేస్తుంటే చెప్పండి ఎంత ఇస్తారు, ఎంత అడుగుతారు, అడగండి అంటే 500 అని ఊరికే అన్నాం. ఇచ్చేస్తాం అన్నారు. సో అయ్యో 300-400 అడుగుండాల్సిందేమో అనిపించింది నాకు. సో ఓకే, సో అలాగా 500కి ఇచ్చారనమాట. సో ఇంకా 4 బెడ్షీట్స్ తీసేసుకున్నాను డిఫరెంట్ ప్యాటర్న్స్లో. సో 2 బెడ్స్ ఉన్నాయి కదా అక్కడ, సో 2 బెడ్స్కి ఇలా 2 ఉంటాయిలే అన్నట్టు. సో అట్లా అనమాట మా షాపింగ్. యాక్చువల్లీ ఇంకా సరిపోలేదు అనిపించింది నాకు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది, ఇంకా చూడాల్సింది, బాగా యూస్ఫుల్ అయ్యాయి అనిపించింది. అంటే నేను తీసుకున్న ప్రతిదీ చాలా మంచి రేంజ్లో వచ్చిందండి. బయట మనం ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రైసే పడతాయి, మంచి రేంజ్లో వచ్చాయి అనిపించింది నాకు. సో అయ్యో ఇంకాసేపు ఉంటే బాగుండి అనిపించింది. యాక్చువల్లీ మేము లేట్గా స్టార్ట్ అయ్యాము, ఎర్లీగా స్టార్ట్ అయిపోతే అయిపోయేది. బట్ నేనేమనుకున్నా అంటే అంత టైం ఏముంటుంది, మహా అయితే ఒక 2 hours అటు ఇటు తిరిగి వచ్చేస్తాము, అంతేముంటాంలే అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ నాకు చాలా నచ్చింది. సో వర్త్ అనమాట, చాలా చాలా వర్త్ అక్కడ షాపింగ్ చేయడం మాత్రం. బట్ మనం బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. గైస్ మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. ఎక్కువ టైం లేదు, అందుకే ఫాస్ట్గా వీడియో కూడా పెట్టేద్దాం చూస్తున్నా.
సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్.